అక్రెడిటేషన్ కార్డు, మందు కాన్ఫరెన్సులు, ఫ్రీ బస్ పాస్, 1/3 రైల్వే డిస్కౌంట్, పెద్దోళ్లతో పరిచయాలు, ఇవి పాతికేళ్ల క్రితం చాలా మంది యువతని జర్నలిజంలో రావడానికి ప్రేరేపించిన అంశాలు. బిజినెస్ డీలింగ్స్, రాజకీయ నాయకులతో సంబంధాలు, లైసెన్సింగ్ రాజ్యంలో తమ మీడియా పలుకుబడితో పైకి ఎగబాకవచ్చు. ఇది గత 5-10 సంవత్సరాల నుంచి మీడియా సంస్థల్ని స్థాపించాలనుకున్న ఔత్సాహిక పెట్టుబడిదారుల ఆలోచనలు. నేను చెప్పిన ఈ 2 రకాల వ్యక్తుల అభిప్రాయాల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఓ 5-10% నిజాయితీగా ఈ వృత్తిలోకి, వ్యాపారంలోకి వచ్చిన వాళ్ల మినహాయింపు ఉదాహరణలు తప్ప మొత్తానికి మొత్తం గంపగుత్తన మీడియా ఒక రకమైన స్వార్థపూరితమైన వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవహారాన్ని నాడి పట్టకుండానే చెప్పేయొచ్చు. వారందరూ గుండె మీద చేతులేసుకుని ఒప్పేసుకోవాల్సిన నికార్సైన నిజమిది. స్వాతంత్రానికి పూర్వం మీడియా ఒక ఉద్యమం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం, స్వాతంత్రం గురించి మర్చిపోయిన తర్వాత ఇదొక ఫక్తు వ్యాపారం. ఉద్యమాలు, ఉద్యోగాల స్థాయిలు దాటేసిన తర్వాత దాన్ని ఫక్తు వ్యాపారంగా మార్చుకున్న మనకు మనం ఉత్పత్తి చేస్తున్న వార్తలన్నీ మార్కెట్లో పెట్టే వస్తువులుగానే పరిగణించుకోవాలి. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు అస్సలు ఇష్టపడని కామెంట్ ఇదే, కానీ ఒప్పేసుకోవాల్సిన నిజం కూడా ఇదే. అన్నా హజారే ఆమరణ దీక్ష చేస్తుంటే 10 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్లు వందలాది గంటలు లైవ్ టెలికాస్ట్లు చేయడంలో ఒక సమస్య పట్ల ఉన్న చిత్తశుద్ధి కంటే దాన్ని చూపించి తమ రేటింగ్స్ పెంచుకోవాలనే వ్యాపార సూత్రానిదే పైచేయిగా మారింది. ఒకవేళ సదరు అన్నా దృశ్యాలకు గిరాకీ లేకపోతే ఆ వైపుకు వాళ్ళెళ్తే ఒట్టు. ఢిల్లీ 5 స్టార్ హోటల్లో ఆ మధ్య జరిగిన ఒక సోపుల కంపెనీ ఫ్యాషన్ షోకొచ్చిన టీఆర్పీలు ఆ పక్కనే ఉత్తరప్రదేశ్ రైతుల కడగళ్ల గురించి చూపించిన వార్తా కథనానికి మాత్రం రాలేదు. ఇలా రేటింగ్స్ రాకపోవడం చూసిన తర్వాత వీక్షకుల ఆలోచన ధోరణికి అనుగుణంగానే టీవీల నిర్వాహకులు తమ కార్యక్రమాల్ని రూపొందించుకుంటారన్న సత్యాన్ని గ్రహించాలి. ఇక ఆ రేటింగ్స్ ఏ వర్గపు ప్రేక్షకుల మనోభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి, అందులోని శాస్త్రీయత ఎంతన్న నిజానిజాల గురించి ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. అయితే ప్రసారాల్లో నాణ్యత లోపించడం, విషయం నాసిరకంగా ఉండడం వరకు జనం అలవాటు పడిపోయారు. అయితే ముంబై టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ఈ వార్తా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాలతో చేసిన హడావుడికి అవతల దేశంలో ఉన్న ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయి తమ అనుచరులకు అంతే వేగంతో సమాచారాన్ని అందించారు. తీవ్రమైన నష్టానికి కారణమైంది మీడియా. తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. కేంద్రం దాన్ని నియంత్రించే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయబోయింది. దాన్ని తప్పించుకోవడానికి తామే ఒక స్వయం నియంత్రణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి టీవీ ఛానళ్లు. అక్కడితో ఆగిపోయిన ఈ నియంత్రణ చర్యలు మళ్లీ ఈ మధ్య జోరందుకున్నాయి. ఇవాళ మీడియా మళ్లీ నియంత్రణల చౌరస్తాలో నిలబడింది. అటు ఇటు హోరాహోరీగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఒక నిజం చెప్పుకోవాలంటే మీడియాకు నియంత్రణ ఉండాల్సిందే. అదిప్పుడు మీడియాతో సహా అందరూ ఒప్పేసుకుంటున్న విషయమే. అయితే ఆ నియంత్రణ తమకు తామే విధించుకుంటాం తప్ప ప్రభుత్వం నుంచి కూడదన్నదే మీడియా సంస్థల అప్పీల్. ఇప్పుడు బయటకొచ్చిన వస్తున్న వరుస కుంభకోణాలు, వాటి వెనక దాగున్న వ్యక్తులు రేపటి రోజున ప్రభుత్వ నియంత్రణ అంటూ విధిస్తే చీకటి మాటనే ఉండిపోతాయన్నది ముమ్మాటికి నిజం. ఒకసారి 37 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీలో మీడియా తన మీద విధించిన నియంత్రణ ఎంత కఠినంగా, పాశవికంగా ఉంటుందో రుచి చూసింది. ఆ సమయంలో వార్తలు లేక, వార్తలు తెలియక జనం బిక్కచచ్చిపోయారు. కిషోర్ కుమార్ లాంటి అత్యుత్తమ గాయకుడిని ప్రభుత్వం నిషేధించింది. ఆయన ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడలేనందుకు ఆనాటి ఆకాశవాణిలో అనేక నెలల పాటు కిషోర్ కుమార్ పాటలు వినిపించనే లేదు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. మీడియా స్వీయ నియంత్రణ విధించుకుని క్రమశిక్షణ పాటిస్తే ఎంత నిగ్రహంతో వ్యవహరిస్తుందో మొన్నటికి మొన్న అమితాబ్ ఇంట్లో పుట్టిన పాప ఉదంతవే సాక్ష్యం. అటువంటి కట్టడి మిగతా సమయాల్లో కూడా చేసుకోగలుగుతుందా, దేశంలోని అన్ని ప్రాంతాల్లో, భాషల్లో ఇది సాధ్యపడుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇవాల్టి రోజున ఇంటర్నెట్ మాధ్యమం ఆధారంగా విస్తృతమైన పోకడలు పోతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వస్తున్న విషయాల్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని పట్ల ఉవ్వెత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చే సంస్థలు, వ్యక్తులు మీడియాలో పెట్టుబడి పెట్టే విషయంలో ఆంక్షలున్నాయి. పెట్టుబడికి పరిమితులు కూడా ఉన్నాయి. కారణం అవి మన సంస్కృతి, సంప్రదాయాల్ని హరింపచేస్తున్నాయి అన్నదే. అయితే ఇప్పుడున్న మీడియా సంస్థలు, వాటి నుంచి వచ్చే పత్రికలు, టీవీలు మన దేశపు సాంప్రదాయాల్ని ఎంతవరకు కాపాడుతున్నాయి? వాటి రాతలు, దృశ్యాలు ఏమిటి?
అంటూ తిరిగి అడిగిన ప్రశ్నలకు సమాచార ప్రసార శాఖల దగ్గర జవాబులు మాత్రం ఉండవు. ఇక డబ్బిచ్చి పేపర్లో టీవీల్లో తమకు అనుగుణంగా రాయించుకునే రాజకీయ పార్టీలు నాయకులు చేస్తే అది పెయిడ్ న్యూస్ కింద నేరమవుతుందని చెప్తున్నప్పుడు ఇదే ప్రభుత్వం రాజకీయ పార్టీలకు వాటి నాయకులకు టీవీ ఛానళ్లు పేపర్లు నడుపుకోవడానికి లైసెన్సులు ఎలా ఇస్తోందని ప్రశ్నించవచ్చు. కానీ వీటికి జవాబులుండవు. ఇవాల్టి మీడియా ఇన్నిన్ని సవాళ్లతో సతమతమైపోతుంది. ఒక సంఘటన వార్త కావచ్చు, కానీ వార్త తన రంగు రుచి వాసన మార్చేసుకుని రకరకాలుగా జనంలోకి చేరిపోవడమే తాజా సంక్షోభానికి కారణం. దీని మూలాల్ని నరక్కుండా సమస్య పరిష్కారానికి పూనుకోవడం ఒక దురదృష్టం, ఇంకో అరాచకం కూడా. ఒట్టు మా మెళ్ళో వేలాడుతున్న ఈ మూర్ఛ బిళ్ళల సాక్షిగా